హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అవిసె గింజలతో మనం కారపొడిని ఎలా తయారు చేసుకోవాలి, అవిసె గింజలు అంటే ఈ యొక్క ఫ్లాగ్ సీడ్స్ వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది నేను ఒక పక్క చేసి చూపిస్తూ నేను మీకు క్లారిటీగా వివరిస్తాను. సో ముందుగా ఈ శనగపప్పు అండ్ తెల్ల నువ్వులు, ఫ్లాగ్ సీడ్స్, జీలకర్ర, మిరియాలు, ధనియాలు అండ్ ఎండుమిర్చి అండ్ పచ్చెనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు చక్కగా వేయించుకోవాలి. పచ్చెనగపప్పు కూడా. సో చూసారా, మీరు చూస్తున్న ఈ విధంగా అన్నీ కూడా మీరు ఈక్వల్గా తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకునే కంటే కూడా ఈ అవిసె గింజలు అనేది ఎక్కువ అధికంలో తీసుకోవాలన్నమాట. ఈ యొక్క కరివేపాకుని కూడా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏం ఆయిల్ కూడా ఏమి వేయొద్దండి. సో మినపప్పు కూడా చూసారా, ఎంత దోరగా వేయించుకుంటే అంత మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా వేయించామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు టేస్ట్గా ఉండదు మనకి. సో మనకి ఫ్లాక్స్ సీడ్స్ యొక్క మనకి మంచి బెనిఫిట్స్ ఏముంటుంది అని అంటే, మనకి హెయిర్కి సంబంధించి గ్రోత్ అనేది మంచిగా పెరుగుతుంది అండ్ మన స్కిన్కి సంబంధించి మంచి స్కిన్ టోన్ అనేది ఇస్తుంది. అండ్ అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క అవిసె గింజలు ఈ చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ తినచ్చు. సో నేను చూపిస్తున్న ఈ విధంగా అన్నీ కూడా చక్కగా మనం వేయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ప్రత్యేకంగా మనం మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఇదే టైప్లో మీరైతే మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఇదంతా కలిపి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో సరిపడ సాల్ట్ కూడా మీరు అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక ఫైన్ పౌడర్ అనేది రావాలి కాబట్టి. సో ఈ విధంగా అయితే చక్కగా చేసుకోండి. ఎప్పుడైనా సరే దోశ చేసినా, ఇడ్లీ చేసినా, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా బోండాలు వేసుకున్న చక్కగా మనం ఈ పౌడర్ని, ఈ పొడి అనేది కారపొడి మనం అద్దుకొని తినేయచ్చు అనమాట. బాగుంటుంది. ఏ కర్రీలో అయినా లైట్గా అలా చల్లేసామంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో చాలా బెస్ట్గా ఉంటుంది. ఎక్కువ రిచ్ సీడ్ ఏది అని అంటే వాల్నట్ అనే అని అనుకుంటాము, బట్ మనకు వచ్చేసి ఈ అవిసె గింజల్లో ఎక్కువ ఒమేగా 3 అనేది ఉంటుంది కాబట్టి మన ఒంట్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. కారపొడి రైస్ ఈ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.